నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో బెల్లం పొంగల్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా వచ్చింది. ఈ సంక్రాంతికి నేను చేశాను. టేస్ట్ చాలా బాగుంది. మనం ఎలా చేయాలో చూద్దామండి. ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో 1 గ్లాస్ దాకా రేషన్ బియ్యం తీసుకోండి. 1/2 కప్పు దాకా పెసరపప్పు తీసుకోండి. అలాగే టీ గ్లాస్లో 1 గ్లాస్ దాకా శనగపప్పు తీసుకొని దీంట్లో వేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలండి. ఇలా నీళ్ళు వేసుకొని 2-3 సార్లు ఇలా చేతితో రఫ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళంతా వంపేయాలి. ఈ నీళ్ళంతా వంపేశాక పప్పు మునిగేదాకా నీళ్ళు పోసుకోవాలండి. అంటే నేను 2 గ్లాస్ దాకా నీళ్ళు పోసుకున్నాను. ఇలా ప్లేట్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని స్టవ్ వెలిగించి ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇలా పొంగు వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి. పొంగు అనేది ఫుల్గా ఇలా రావాలండి. ఇలా ఫుల్గా పొంగొస్తేనే రైస్ అనేది చాలా బాగా ఉడుకుతుంది. చూడండి, మీడియం ఫ్లేమ్లోని ఇలా ఉడికించుకోవాలి. పొంగు అనేది ఇలా ఫుల్గా రావాలండి. ఇలా ప్లేట్ పెట్టుకున్నానండి. పొంగు వస్తుందా లేదనేసి చూడండి, చాలా బాగా పొంగు వచ్చింది కదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూడా ఇలా ఉడికించుకోండి. పొంగలంతా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే అడుగట్టుకుండా ఉంటుందండి. ఇలా గరిటెతో అప్పుడప్పుడు కలుపుతూ ఉన్నామంటే కింద అడుగు పట్టకుండా ఉంటుంది, లేకపోతే మాడిపోతుందండి. ఇలా 2-3 సార్లు గరిటెతో ఇలా కలుపుతూ ఉన్నాయండి. చూడండి, నీరంతా ఇమిడిపోయి బాగా పప్పు రైస్ అంతా బాగా ఉడికిందండి. రైస్ ఇలా పట్టుకొని చూసారంటే మెత్తగా అవ్వాలండి. ఇలా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత టీ గ్లాస్లో అండి నేను పచ్చి పాలే పోసుకుంటున్నాను. 2 గ్లాస్ దాకా పచ్చి పాలు పోసుకోవాలి. మీరు కాగబెట్టిన పాలైనా పోసుకోండి. అప్పటికప్పుడే వాడుకోవడానికైనా పచ్చి పాలు పోసుకోండి. ఇలా పచ్చి పాలు పోసుకొని కింద నుంచి పై దాకా ఇలా గరిటెతో బాగా కలిపేసుకోవాలండి. అలాగే ఇలాచీ అండి, ఒక 3 ఇలాచీ ఇలా దంచి కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. బెల్లం పొంగల్లో ఇలాచీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఆ తర్వాత 1 కప్పు దాకా బెల్లం తీసుకోండి. తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకున్నారంటే బెల్లం అంతా చక్కగా కరిగిపోతుందండి. నేను ఎర్ర బెల్లం వేసుకున్నానండి, అందువల్ల రైస్ అనేది ఇలా ఉంటుంది చూడడానికి. అలాగే దీంతో 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఈ పాలు వేసుకున్నాం కదండి, నెయ్యి వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. మరో ప్యాన్లో 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ద్రాక్ష వేసుకున్నానండి 1 స్పూన్ దాకా. అలాగే బాదాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే జీడిపప్పు వేసుకోవాలండి. ఒక 4-5 ఇలా చీల్చి వేసుకున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ ఇలా గరిటెతో ఇలా కలుపుతూ ఉన్నామంటే జీడిపప్పు ద్రాక్ష అనేది చక్కగా ఫ్రై అవుతుందండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే జీడిపప్పు అనేది మాడిపోతుందండి. అందువల్ల స్లిమ్లోనే పెట్టుకొని చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అలా పెనంతోనే ఇలా దానిలోకి నెయ్యి అంతా వేసుకోవాలి. జీడిపప్పు వేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా ఇలా గరిటెతో కలుపుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వేడిగా తింటూ ఉంటేనే టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇలా చేసామంటే చిన్న పిల్లలు కూడా అడిగి మరీ తింటారండి. అంత చాలా బాగుంటుంది. అలాగే అమ్మవారికి నైవేద్యం పెట్టాలంటే కూడా ఇలా ఈజీగా చేసేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ జీడిపప్పు ద్రాక్ష అంతా వేసాం కదండి, చూడడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.